తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సులో రెండో రోజు కూడా పెట్టుబడులు వెల్లువెత్తాయి. దేశ విదేశీ కంపెనీలు క్యూ కట్టాయి. 2 రోజుల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు సమక్షంలో మొత్తం మీద 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. సదస్సులో తొలి రోజు 2.43 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఎంఓఏలు కుదుర్చుకున్నాయి. రెండో రోజు ఏకంగా 3.32 లక్షల కోట్ల పెట్టుబడుల కోసం ఒప్పందాలు కుదరడం విశేషం. ఈ పెట్టుబడుల్లో సగానికి సగం వాటా హరిత ఇంధనానిదే. గ్రీన్ ఎనర్జీలో ఏకంగా 2.99 లక్షల కోట్ల ప్రాజెక్టుల ఏర్పాటుకు ఒప్పందాలు జరిగాయి. వీటి ద్వారా 1,61,250 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తుందని ఆయా సంస్థలు ప్రభుత్వానికి నివేదించాయి. 1,76,348 కోట్ల పెట్టుబడులకు 11 సంస్థలు తెలంగాణ జెన్కోతో ఒప్పందం చేసుకోగా, టీజీ రెడ్కోతో 1,23,350 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు 12 సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అలాగే ఫార్మా, డేటా పార్కులు, ఎలక్ట్రానిక్స్ తదితర రంగాల్లో వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకొచ్చాయి. తెలంగాణలో ఏకంగా 10,120 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ జల విద్యుత్ కేంద్రాలతో పాటు 3,000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్లాంట్లు పెట్టనున్నారు. ఈ పెట్టుబడులన్నీ కార్యరూపం దాలిస్తే తెలంగాణ ముఖ చిత్రం సమూలంగా మారిపోనుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. అజయ్ దేవగన్ ఫిల్మ్ స్టూడియోలు, విఎఫ్ఎక్స్, వర్క్షాప్లు వంటి ఫిల్మ్ ఎకోసిస్టమ్ను పీపీపీ మోడ్లో అభివృద్ధి చేయనున్నారు. సల్మాన్ ఖాన్ కూడా ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ స్టూడియో నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించారు. వాటితో యువతకు ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. తెలంగాణలో పేదరికం, జాతి వివక్షల నిర్మూలన కోసమే తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను రూపొందించినట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. తనకు సీఎంగా అవకాశం ఇచ్చిన నిరుపేదలకు న్యాయం చేయాలన్నదే తన నిబద్ధత అని తెలిపారు. ఈ విజన్ డాక్యుమెంట్తో 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీని సాధించి ప్రధాని మోదీ చేపట్టిన వికసిత్ భారత్లో ముందు భాగాన నిలవాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. ఫ్యూచర్ సిటీలో మంగళవారం జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ముగింపు కార్యక్రమంలో విజన్ డాక్యుమెంట్ను సీఎం ఆవిష్కరించారు. అలాగే టోనీ బ్లేయర్, శాంతన నారాయణల దగ్గర నుంచి ఈ విజన్ డాక్యుమెంట్ రూపకల్పనలో భాగస్వాములైన వారందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. ఈ డాక్యుమెంట్ రూపకల్పనకు ఆన్లైన్ ద్వారా సుమారు 4 లక్షల మంది తమ సలహాలు, సూచనలు ఇచ్చారని తెలిపారు. రైతులు, సామాన్యులు, మహిళలు, విద్యార్థులు తదితరులందరినీ భాగస్వాములను చేసి విజన్ డాక్యుమెంట్ను రూపొందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సినీ హీరో చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి ఇక్కడి ప్రజల ఆకాంక్షను సోనియా, మన్మోహన్ సింగ్ నెరవేర్చారని పేర్కొన్నారు. దేశ జీడీపీలో ప్రస్తుతం 5% ఉన్న తెలంగాణ వాటాను ఈ విజన్ డాక్యుమెంట్తో 10% చేర్చాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. జాతి వివక్ష ఉండకూడదంటున్న ప్రభుత్వాలే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం వేర్వేరుగా గురుకులాలను, హాస్టళ్లను ఏర్పాటు చేశాయని, అవి వేర్వేరుగా ఉంటే వివక్ష ఎట్లా పోతుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అందుకే అన్ని వర్గాలని అందరూ విద్యార్థులందరూ ఒక్కచోట కలిసి చదివేలా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ఏర్పాటుకు ప్రణాళిక చేశామన్నారు. ఒక్కో స్కూల్ నిర్మాణానికి 200 కోట్ల దాకా ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రూపొందించడం ప్రధాన లక్ష్యమని ఈ డాక్యుమెంట్ను సీఎం విడుదల చేశారు. 2047 నాటికి సాధించాలనుకుంటున్న లక్ష్యాలను ఈ డాక్యుమెంట్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకుంది. ఇప్పటికే చాలా ఆలస్యం చేశారు, ఇక ఎదురు చూసే పరిస్థితి లేదు. ఫ్రీ హోల్డ్ అసైన్డ్ భూములపై త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిందని ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. ఈ సమస్య పరిష్కారానికి 2 నెలల సమయం పడుతుందని ప్రశ్నించగా 1 నెలలో సెటిల్ చేస్తామని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ నివేదించారు. దీంతో నెల రోజులుగా ఫ్రీ హోల్డ్ అసైన్డ్ భూములపై స్పష్టత ఇవ్వాలని సబ్ కమిటీకి ఇదే చివరి అవకాశమని సీఎం స్పష్టం చేశారు. నెల రోజుల్లోగా తేల్చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కూడా తెలిపారు. ఈ నేపథ్యంలో గురువారం అనగాని నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో భేటీ కానుంది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రికి నివేదించారు. మంగళవారం రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి సచివాలయంలో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. అనగాని సత్యప్రసాద్, ఆ శాఖ స్పెషల్ సిఎస్ జి సాయి ప్రసాద్, ఇతర అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. రెవెన్యూ రాంగ్ రూట్ శీర్షికతో ఆంధ్రజ్యోతి ప్రచురించిన వార్తతో ప్రస్తావించిన ప్రజా ఫిర్యాదులు, ఫ్రీహోల్డ్ భూములు, 22A అంశాలు, ఇంకా కేంద్రంలో పెండింగ్లో ఉన్న భూ కబ్జా నిరోధక చట్టం 2024కు సంబంధించిన బిల్లు వంటి కీలక విషయాలపై సీఎం ఆరాధీశారు. విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం రెవెన్యూలో ఉన్న అనేక అంశాలపై సాయి ప్రసాద్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఫ్రీ హోల్డ్ భూముల అంశం చర్చకొచ్చినప్పుడు సీఎం ఒకంత అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అసైన్డ్ భూములకు సంబంధించి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
పూర్వోదయ పథకం కింద కేంద్రం ఇచ్చే నిధుల ఆధారంగా ఏపీలోని 3 ప్రాంతాల అభివృద్ధికి సత్వరం ప్రతిపాదనలు రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సాగునీటి ప్రాజెక్టులు, ఉద్యాన పంటల విస్తరణ, గ్రామీణ రహదారులు వంటి మౌలిక వసతుల కల్పనకు ఈ పథకం నిధులను ఉపయోగించాలన్నారు. అలాగే సచివాలయంలో పూర్వోదయ పథకం ప్రతిపాదనలపై సీఎం సమీక్షించారు. ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో 82 క్లస్టర్లు ఉద్యాన పంటల కేంద్రంగా అభివృద్ధి, 20 లక్షల ఎకరాల ఉద్యాన పంటలు విస్తరించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. పూర్వోదయలో భాగంగా 40,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. అలాగే ఇందులో 20,000 కోట్ల సాగునీటి ప్రాజెక్టులకు, మిగతా 20,000 కోట్లతో మౌలిక వసతుల ప్రాజెక్టులను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా కార్యాచరణ ఉండాలన్నారు. 5,000 కోట్లతో ప్రత్యేకంగా గ్రామీణ రహదారులు నిర్మించాలని సీఎం చంద్రబాబు అన్నారు. అలాగే ప్రకాశం, రాయలసీమ పరిధిలో మొత్తం 23 మేజర్, మీడియం ప్రాజెక్టులను, 1,021 చెరువులను పూర్తి చేసి ఉద్యాన పంటలకు నీరందించేలా కార్యాచరణ చేపట్టాలని సీఎం చంద్రబాబు నిర్దేశించారు. పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టుల అనుసంధానంపై కూడా అధికారులతో సీఎం చంద్రబాబు చర్చించారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే నెల్లూరు, ప్రకాశం జిల్లాలో కొత్తగా 7 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ సమీక్షలో మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏపీని క్రియేటివ్ ఎకానమీ, టూరిజం, డిజిటల్ ఇన్నోవేషన్స్ లో గ్లోబల్ హబ్ గా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. దీనిలో భాగంగా అమరావతిలో ఏఐ ఆధారిత వర్చువల్ స్టూడియోలు, ఏఆర్, విఆర్ థీమ్ పార్కులు ఏర్పాటు చేసి అత్యాధునిక ట్రాన్స్ మీడియా నగరంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో గతంలో చేసుకున్న ఒప్పందం మేరకు క్రియేటర్ ల్యాండ్ ప్రాజెక్టు అమరావతిని సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని క్రియేటివ్ ల్యాండ్ ఆసియా ఫౌండర్ సజన్ రాజ్ కురుస్, సీనియర్ పార్ట్నర్ ఇయాంగ్ కాపింగ్ ను లోకేష్ కోరారు. అమెరికా పర్యటనలో ఉన్న లోకేష్ శాన్ ఫ్రాన్సిస్కోలో పలువురు పారిశ్రామికవేత్తలతో వరుసగా భేటీ అయ్యారు. లోకేష్ పిలుపుపై స్పందించిన సజన్ రాజ్ కురుప్ ఎంఓయూ మేరకు 24 నెలల్లో ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. అది పూర్తయితే 10,000 కోట్ల పెట్టుబడులు, 1.5 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. భారతదేశంలో తొలి ట్రాన్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ క్రియేటర్ ల్యాండ్ ను అమరావతిలో ఏర్పాటు చేయడానికి 2024 మే 4న క్రియేటివ్ ల్యాండ్ ఆసియా సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. అమరావతి క్రియేటర్ ల్యాండ్ ప్రాజెక్టులో శిక్షణ, నైపుణ్యాల అభివృద్ధికి క్రియేటివ్ ల్యాండ్ ఆసియాతో కలిసి పనిచేయాలని కాన్వా సంస్థను లోకేష్ ఆహ్వానించారు. ఆ సంస్థ చీఫ్ కస్టమర్ సక్సెస్ ఆఫీసర్ రోబ్ గిగిలియో, ఎడ్యుకేషన్ అండ్ పబ్లిక్ సెక్టార్ విభాగాధిపతి జాసన్ విల్మార్డ్తో మంత్రి భేటీ అయ్యారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ కేంద్రంగా పనిచేస్తున్న తమ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 190 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోందని, తమ సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్లతో మాట్లాడి ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకుంటామని గిగిలియో తెలిపారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్తోనూ మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ పనుల పురోగతిపై సమీక్షించారు. విశాఖలో $15 బిలియన్ పెట్టుబడులకు ముందుకు వచ్చినందుకు గూగుల్ ఉన్నత స్థాయి బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. డ్రోన్ సిటీలో అసెంబ్లింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. స్క్రబ్ టైఫస్ పై అధ్యయనం చేసేందుకు, భవిష్యత్తులో దీన్ని పూర్తిగా నివారించేందుకు జాతీయ స్థాయి వైద్య నిపుణులతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఆరోగ్య శాఖ అధికారులతో సీఎం అత్యవసర సమీక్ష చేశారు. రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ తీవ్రత, బాధితులకు అందుతున్న వైద్య సదుపాయంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్క్రబ్ టైఫస్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృత ప్రచారం కల్పించాలని సీఎం చంద్రబాబు సూచించారు. జాతీయ స్థాయి నిపుణులతో ఏర్పాటు చేసే ప్రత్యేక టాస్క్ ఫోర్స్ క్షేత్రస్థాయిలో పర్యటించి ఇచ్చే నివేదికను అమలు చేయడంతో పాటు వ్యాధిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని శాఖల సమన్వయంతో సీజనల్ వ్యాధులను 0 స్థాయికి తీసుకురావాలన్నారు. ఏపీలో ఈ ఏడాది 1,592 మంది స్క్రబ్ టైఫస్ బారిన పడ్డారని, అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 420 కేసులు ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు. అయితే ఈ వ్యాధి కారణంగా ప్రాణాలు పోతున్నట్లు ఇప్పటివరకు నిర్ధారణ కాలేదని తెలిపారు. చనిపోయిన 9 మంది మృతికి కారణం ఏమిటో పరిశీలన చేస్తున్నామన్నారు. మరోవైపు ఈ వ్యాధి బారిన పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై విస్తృత ప్రచారం చేస్తున్నామని, వ్యాధి ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య బృందాలతో పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ ప్రభావం ఉందని, ఈ కేసుల్లో ఏపీ 8వ స్థానంలో ఉందని తెలిపారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ ఉదయం 10:30 గంటలకు గుంటూరు జిల్లా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో మాటామంతి కార్యక్రమం నిర్వహించనున్నారు. సాయంత్రం వరకు జరిగే ఈ కార్యక్రమానికి జెడ్పీ సీఈఓలు, డ్వామా పీడీలు, పంచాయతీరాజ్ ఎస్సీలు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీలు, జెడ్పీ డిప్యూటీ సీఈఓలు, డీడీఓలు, డిఎల్పీఓలు హాజరు కావాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ ఆదేశించారు. మాటామంతిలో పాల్గొనాలని ఉపాధి హామీ పథకం డైరెక్టర్ పిఆర్, ఆర్డబ్ల్యూఎస్ ఈఎస్సీలు, అలాగే సోషల్ ఆడిట్ డైరెక్టర్లకు కూడా సమాచారం అందించారు.
నంద్యాలలోని విజయ డైరీకి సంబంధించిన 100 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కొల్లగొట్టేందుకు పగడ్బందీగా పావులు కదులుతున్నాయి. సుమారు 300 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేసేందుకు ప్రస్తుత పాలకవర్గం సిద్ధమవుతోంది. వైసీపీ నాయకుల నేతృత్వంలోని పాలకవర్గం అక్రమాలపై వారికి సహకరిస్తున్న సహకార శాఖ అధికారులపై ప్రభుత్వ విచారణకు ఆదేశించాలని టీడీపీ నేతలు కోరుతున్నారు. ఉమ్మడి ఏపీలో పాడి రైతుల కోసం 1974లో రాష్ట్ర ప్రభుత్వం డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఈ కార్పొరేషన్ రైతుల నుంచి పాలు సేకరించి విక్రయించేది. ఆ తర్వాత కార్పొరేషన్ స్థానంలో 1981లో ఏపీ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ విజయ బ్రాండ్ పేరుతో పాల ఉత్పత్తులు విక్రయిస్తోంది. 2020లో వైసీపీ హయాంలో డైరీ పాలకవర్గం ఆస్తులను అన్యాక్రాంతం చేసే దిశగా పావులు కదపడం ప్రారంభించింది. 2020 నాటికి 25 కోట్లు ఉన్న అప్పులు 2025 నాటికి 100 కోట్లకు చేరాయి. మరోవైపు టర్నోవర్ 100 కోట్ల నుంచి సుమారు 300 కోట్లకు చేరింది. అయితే పాలకవర్గం చూపుతున్న టర్నోవర్ వాస్తవం కాదని, కేవలం అప్పుల కోసమే టర్నోవర్ను ఎక్కువ చేసి చూపుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు అప్పుల ముసుగులో డైరీ ఆస్తులను విక్రయించాలన్న ఉద్దేశంతో పాలకవర్గం పావులు కదపడం ప్రారంభించింది. ఈ డైరీకి నంద్యాలలో 30, కర్నూలులో 5 ఎకరాలు ఉన్నాయి. వీటి ఖరీదు సుమారు 300 కోట్ల పైచిలుకుంటుంది. డైరీ ఆస్తులను అన్యాక్రాంతం చేయాలంటే ముందుగా అవి ప్రభుత్వ ఆస్తులు కాదు, తమకే చెందుతాయని నిరూపించుకోవాలి. ఈ ఉద్దేశంతో 2023 జూలైలో డైరీ యాజమాన్యం జిల్లా సహకార అధికారికి ఓ లేఖ రాసింది. కర్నూలు డైరీ పరిధిలో ప్రభుత్వ ఆస్తులు ఏమైనా ఉన్నాయా అని ఆ లేఖలో కోరింది. దీనికి డీసీఓ సమాధానమిస్తూ కర్నూలు డైరీ పరిధిలో ఎలాంటి ప్రభుత్వ ఆస్తులు లేవని లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అయితే అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండడంతో డీసీఓపై ఒత్తిడి తెచ్చి ఈ లేఖ తెచ్చుకున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన ఆ ప్రాంత రైతులు, ఆ భూములపై ఆధారపడ్డ నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపడుతోంది. రాజధాని ఆవిర్భావ సమయంలో భూమి లేని కుటుంబాలకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వడంతో పాటు పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసింది. ఆ తర్వాత వచ్చిన వైసీపీ సర్కార్ అమరావతి రాజధానిని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఫలితంగా ఆ ప్రాంతంలో భూములు కోల్పోయిన రైతులతో పాటు భూమి లేని నిరుపేదలు సైతం తీవ్రంగా నష్టపోయారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి 25 పంచాయతీలోని 29 గ్రామాల్లో 1,00,000 మందికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని నిర్ణయించింది. ఇందుకోసం సిఆర్డీఏలో సోషల్ డెవలప్మెంట్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. దానికి డైరెక్టర్గా రిటైర్డ్ ఇండియన్ పోస్టల్ అధికారి కల్నల్ రాములను నియమించారు. ఈయన గతంలో సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ సెక్రటరీగా పనిచేసి గురుకులాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. అమరావతి గ్రామాల్లో 100% అక్షరాస్యత సాధించాలని సంకల్పించారు. ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువతను గుర్తించి వారికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందిస్తున్నారు. ఎస్ఆర్ఎం విఐటి యూనివర్సిటీలో శిక్షణ అందిస్తున్నారు. సైబర్ సెక్యూరిటీ, కంప్యూటర్ హార్డ్వేర్, సోషల్ మీడియా మార్కెటింగ్, జీఎస్టీల మీద 4 బ్యాచ్లకు శిక్షణ ఇస్తున్నారు. దీంతో పాటు విఐటిలో 109 మందికి హౌస్ కీపింగ్ మీద శిక్షణ అందించారు. గార్డెనింగ్ పై శిక్షణ ఇచ్చేందుకు ఎంపిక చేసిన వెలగపూడిలోని సచివాలయ సమీపంలో నర్సరీల దగ్గర గార్డెనింగ్ శిక్షణ ప్రారంభించారు. నిరుద్యోగులకు ఆయా పోటీ పరీక్షలపై అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా అమరావతి ప్రాంతంలో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికుల కుటుంబాలపై కూడా సిఆర్డీఏ సోషల్ డెవలప్మెంట్ విభాగం దృష్టి సారించింది. 14 మంది పిల్లలను పాఠశాలల్లో చేర్పించి చదివించేందుకు చొరవ తీసుకుంది. టీటీడీలో అన్యమత ఉద్యోగుల విషయంలో తదుపరి చర్యలకు రంగం సిద్ధమైంది. హిందూయేతర ఉద్యోగులతో స్వచ్ఛంద పదవి విరమణ చేయించాలని లేదా వారిని ఇతర ప్రభుత్వ శాఖలకు బదిలీ చేయాలని పాలక మండలి చేసిన ప్రతిపాదనకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో ఎప్పటి నుంచో కొనసాగుతున్న ఈ వివాదానికి త్వరలో తెరపడనుంది. టీటీడీలో హిందూయేతర మతాలకు చెందిన ఉద్యోగులు కొనసాగుతుండటంపై హిందూ సంఘాలు ఎప్పటి నుంచో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వంలో కొత్త బోర్డు ఏర్పాటు కాగానే ఈ అంశంపై దృష్టి సారించింది. హిందూయేతర ఉద్యోగులను ఎట్టి పరిస్థితుల్లోనూ దేవస్థానంలో కొనసాగించే ప్రసక్తే లేదని చైర్మన్ బీఆర్ నాయుడు బాధ్యతలు తీసుకున్న వెంటనే కుండబద్దలు కొట్టారు. ప్రస్తుత బోర్డు ఏర్పాటైన తర్వాత జరిగిన 2వ సమావేశంలోనే ఈ అంశాన్ని ఎజెండాలో చర్చించారు. ఇతర మతాలకు చెందిన ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు 2 ప్రత్యామ్నాయాలు నిర్ణయించారు. అందులో మొదటిది స్వచ్ఛంద పదవి విరమణ. దీనికి ముందుకొచ్చే వారికి మిగిలిన సర్వీసు కాలానికి గాను ఇవ్వాల్సిన జీతభత్యాలను ఒకేసారి చెల్లిస్తారు. అందుకు అంగీకరించిన వారిని ప్రత్యామ్నాయంగా ఇతర ప్రభుత్వ శాఖలకు బదిలీ చేస్తారు. ఈ రెండింటినీ అన్యమత ఉద్యోగుల ఎదుట ఉంచి వారి అభీష్టం మేరకు అమలు చేయాలని పాలక మండలి నిర్ణయించింది. ఇందుకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాసింది. అయితే దీనిపై కసరత్తు చేసిన ప్రభుత్వం టీటీడీ ప్రతిపాదనలు అమలు చేయడానికి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి నుంచి గత శనివారం టీటీడీకి ఉత్తర్వులు అందాయి. ఇప్పటికే సర్వీసులో ఉన్న ఈ తరహా ఉద్యోగులు 40 మందిని మాత్రమే సమాచారం. అయితే తొలుత వీరికి స్వచ్ఛంద పదవీ విరమణకు అవకాశం ఇస్తూ సర్క్యులర్ జారీ చేయనున్నారు. వీఆర్ఎస్ ప్రతిపాదనకు అంగీకరించని ఉద్యోగులు జాబితాను దేవాదాయ శాఖ ద్వారా రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖకు టీటీడీ పంపనుంది. ఆ శాఖ అందుబాటులో ఉన్న ఖాళీలను అనుగుణంగా వారిని ఆయా పోస్టులకు బదిలీ చేయనుంది. ఈ ప్రక్రియ త్వరలో ముగియనుంది. కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మాజీ జీఎం సుబ్రహ్మణ్యం, బోలేబాబా అధికార ప్రతినిధి
అజయ్ కుమార్ సుగంధి కస్టడీ విచారణ తొలి రోజు సిబిఐ సిట్ సరైన సమాధానం రాబట్టలేకపోయింది. వారిద్దరూ ఎక్కువగా మౌనాన్ని ఆశ్రయించారని తెలిపింది. అయితే టీటీడీకి సరఫరా అయిన నెయ్యిలో వెజిటేబుల్ ఆయిల్ కలిపిన విషయాన్ని అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి చెప్పారని, అయినా ఆయన పట్టించుకోలేదని సుబ్రహ్మణ్యం చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కల్తీ నెయ్యి ఎందుకు సరఫరా చేస్తున్నారని ఎప్పుడైనా డైరీ నిర్వాహకులను అడిగావా అన్న ప్రశ్నతో పాటు ఇతర ప్రశ్నలపై సుబ్రహ్మణ్యం నుంచి సమాధానం రానట్లు సమాచారం. అజయ్ కుమార్ సుగంధి కూడా చాలా ప్రశ్నలకు మౌనంగా ఉన్నట్లు తెలిసింది. డైరీ నుంచి అతనికి ముడుపులు ఇచ్చారా అని సుగంధిని ప్రశ్నించగా వీటిలో ప్రాథమిక అంశాలకు తప్ప కీలకమైన ప్రశ్నలపై సుగంధి మౌనంగా ఉన్నట్లు సమాచారం. టీటీడీలో జీఎంలుగా పనిచేసిన అధికారులు తెలుసా అన్న ప్రశ్నకు వారితో తనకు ఏం సంబంధమని, ఏవైనా ఉంటే తమ యాజమాన్యం చూసుకుంటుందని చెప్పినట్లు తెలిసింది. వీరిద్దరిని 4 రోజుల పాటు సిబిఐ కస్టడీకి ఇచ్చేందుకు సోమవారం నెల్లూరు ఏసీబీ కోర్టు అనుమతించిన విషయం విదితమే. పటిష్ట భద్రత మధ్య వారిని నెల్లూరు జైలు నుంచి మంగళవారం తిరుపతికి తీసుకొచ్చారు. రుయాలో వైద్య పరీక్షలు నిర్వహించారు. తర్వాత ఈ ఇద్దరిని మరో 3 రోజుల పాటు విచారించనున్నారు. సుబ్రహ్మణ్యంకు అధిక రక్తపోటు ఉన్నట్లు వైద్య పరీక్షలో తెలిసింది. సినీ రంగంలో జపాన్, కొరియాలు ఎదిగిన తీరును స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణను సినిమా పరిశ్రమకు గ్లోబల్ హబ్గా 2047 నాటికి తీర్చిదిద్దడానికి సహకరిస్తామని సినిమా రైజింగ్ సదస్సులో పాల్గొన్న సినీ ప్రముఖులు పేర్కొన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దర్శకులు, నిర్మాతలు, నటులు ఈ సదస్సులో పాల్గొని తమ అభిప్రాయాలను తెలిపారు. భవిష్యత్తులో సినిమా స్క్రీన్లు, థియేటర్లు దాటి వర్చువల్ స్థాయికి వెళ్లనుందని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి సినీ నిర్మాణ కేంద్రంగా హైదరాబాద్ను మలచుకోవడానికి తమ వంతు సహకరిస్తామని వారు హామీ ఇచ్చారు. ఇక సినీ పరిశ్రమ విస్తరణకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని ఈ సదస్సులో ప్రారంభోపన్యాసం చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ రైజింగ్ 2047లో సినీ రంగ పెద్దల ఆలోచనలో భాగస్వామ్యాన్ని కోరుతున్నామన్నారు. తెలంగాణలో సినీ రంగ అభివృద్ధికి కావలసిన అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, స్క్రిప్టుతో వస్తే సినిమా పూర్తి చేసుకుని వెళ్లేలా సినీ రంగాన్ని ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో సినీ నటుడు చిరంజీవి, నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు సహా పలువురు సినీ ప్రముఖులు సీఎం రేవంత్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో సమావేశమయ్యారు. ఫ్యూచర్ సిటీలో స్టూడియోల ఏర్పాటుకు తమ వైపు నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రపంచ దేశాలకు చెందిన వారు హైదరాబాద్కు వచ్చి షూటింగ్లు జరుపుకునేలా ఇక్కడ సినిమా ఇండస్ట్రీ హబ్ను నెలకొల్పాలన్న సీఎం రేవంత్ రెడ్డి సంకల్పాన్ని అభినందిస్తున్నారని సినీ హీరో చిరంజీవి పేర్కొన్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్ నుంచి హరీష్ రావును బయటకు పంపించేందుకు రేవంత్ రెడ్డితో కలిసి కేటీఆర్ను అరెస్టు చేయించేందుకు కవిత కుట్రబన్నారని ఆరోపించారు. తద్వారా బీఆర్ఎస్లో అంతా తానే కావాలనే ఆమె చూస్తున్నారని ధ్వజమెత్తారు. సోమవారం తనతో సహా పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై ఆరోపణ చేసే కవిత జైలుకు ఎందుకు వెళ్లారో చెప్పాలన్నారు. ఆమె ఇంట్లో కుక్క పేరు కూడా విస్కీ అని పెట్టుకున్నారని తెలిపారు. తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు కవిత అవినీతి తనకు తెలుసు అన్నారు. ఢిల్లీలో కేజ్రీవాల్ను నాశనం చేశారన్నారు. ఇప్పుడు కేసీఆర్ను, కేటీఆర్ను, బీఆర్ఎస్ను నాశనం చేయాలని కవిత చూస్తోందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. మరోసారి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నీ చిట్టా విప్పుతా, నీ వల్ల ఇటు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో విజయ్ దివస్ నిర్వహించడంపై జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శలు చేశారు. అధికారం కోల్పోయాక దీక్షా దివసులు, విజయ్ దివసులు ఇది ఉద్యమాల గడ్డ, ప్రజలు అన్ని గమనిస్తున్నారంటూ ఎక్స్లో కవిత పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ అధికారం పోయాక అన్ని గుర్తుకొస్తున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణ పంచాయతీ పోరులో తొలి విడత సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల ఎన్నికలకు సంబంధించిన ప్రచార పర్వం మంగళవారం సాయంత్రానికి ముగిసింది. తొలి విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 189 మండలాల్లోని గ్రామాల్లో గురువారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఆ వెంటనే ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు. ఈ ఎన్నికల్లో సర్పంచ్ స్థానాలకు సగటున 4 చొప్పున అభ్యర్థులు పోటీ పడుతుండగా వార్డుకు సగటున 2.3 చొప్పున అభ్యర్థులు తలపడనున్నారు. ఈసీ వివరాల ప్రకారం 4236 సర్పంచ్ స్థానాలకు గాను 395 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 5 గ్రామాల్లో ఒక్క నామినేషన్ కూడా పడలేదు. ఫలితంగా ప్రస్తుతం 3886 గ్రామాలకు సంబంధించి ఎన్నికలు జరగనున్నాయి. అదేవిధంగా 37,440 వార్డుల సభ్యులకు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా అందులో 9,331 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 149 స్థానాల్లో నామినేషన్ల దాఖలు కాలేదు. ప్రస్తుతం 27,960 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మంగళవారం సాయంత్రంతో 3వ విడత నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తంగా 1,678 గ్రామ పంచాయతీలకు గాను 124 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో 242, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 173, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 131, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 84, ఖమ్మం జిల్లాలో 63 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. నడివాడలో సర్పంచ్ అభ్యర్థి రాయపాటి బుచ్చయ్య గుండెపోటుతో మృతి చెందాడు. సిద్దిపేట జిల్లా మస్త్యాలలో 9వ వార్డు నుంచి నిల్చున్న అభ్యర్థి బొలుగం పద్మ కూతురు శ్రావణి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
తెలంగాణలో 10th ఎగ్జామ్ పిల్లల విజువల్స్ వేసుకోవాలి. తెలంగాణలో 10వ తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. అయితే వచ్చే ఏడాది మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 నుంచి వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. అయితే ఈ మేరకు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ మంగళవారం పరీక్షల షెడ్యూల్ను విడుదల చేశారు. గత పరీక్షల కన్నా భిన్నంగా ఈసారి ప్రధాన పరీక్షలను నెల రోజుల పాటు నిర్వహించనున్నారు. ప్రథమ భాషా పరీక్ష మార్చి 14న ప్రారంభం కానుండగా చివరి పరీక్ష సాంఘిక శాస్త్రం ఏప్రిల్ 13న నిర్వహించనున్నారు. గతేడాది నిర్వహించిన విధంగానే ఈసారి కూడా ఒక్కో సబ్జెక్టుకు 1 చొప్పున 6 పరీక్షలను మాత్రమే నిర్వహించనున్నారు. సిబిఎస్ఈ పరీక్షకు మధ్య విరామం ఇస్తూ విద్యార్థులపై ఒత్తిడి లేకుండా చేయడం ఈ నూతన విధానం లక్ష్యమని విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే కొత్త విధానాన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. నెల రోజుల పాటు పరీక్షల నిర్వహణతో విద్యార్థులపై మానసిక భారం ఎక్కువగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోతున్నాయి. ఆసిఫాబాద్ జిల్లా తిర్యానీ మండలం గిన్నెదరిలో మంగళవారం అత్యల్పంగా 6.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అయితే తెలంగాణలో 20 జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల లోపు నమోదు కావడం చలి తీవ్రతను సూచిస్తోంది. ఈ నెల 10 నుంచి 13 తేదీల మధ్య రాష్ట్రంలో పలు చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు 6 నుంచి 8 డిగ్రీల మధ్య నమోదు కానున్నాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నెల 12 తర్వాత రాత్రిపూట ఉష్ణోగ్రతలు మరింత పడిపోనున్నాయని 7, 8 జిల్లాలు మినహా మిగిలిన అన్ని చోట్ల సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని పేర్కొంది. చలి తీవ్రతకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. చలి గాలిలో తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. హైదరాబాద్ లో సోమవారం రాత్రి శేర్లింగపల్లిలో అత్యల్పంగా 8, రాజేంద్రనగర్లో 8.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్ సహా ఇతర రాష్ట్రాల ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2.0 సర్ రూపకల్పనలో నిమగ్నమైన బూత్ స్థాయి ఇతర అధికారులకు బెదిరింపులు రావడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఇలాంటి వారిని తమ దృష్టికి తీసుకురావాలని ఎన్నికల సంఘానికి సూచించింది. లేదంటే ఈ ధోరణి తీవ్ర గందరగోళానికి దారితీస్తుందని హెచ్చరించింది. సర్ నిర్వహణలో ఎదురవుతున్న పరిస్థితులపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది. జాబితా తయారీలో ఉన్న అధికారులకు ఆయా రాష్ట్రాలు సహకరించకపోతే తీవ్రంగా పరిగణించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్జీ సారథ్యంలోని ధర్మాసనం మంగళవారం ఈసీకి సూచించింది. రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించకపోవడం, ప్రక్రియలో ఆటంకాలు సృష్టించడం వంటి చర్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, అప్పుడు అధికారుల భద్రతకు సంబంధించి తగిన ఆదేశాలు జారీ చేస్తామని ఈసీ తరపున వాదనలు వినిపించిన న్యాయవాది రాకేష్ ద్వివేదికి ధర్మాసనం సూచించింది. పరిస్థితి మరింత దిగజారితే రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉన్న పోలీసులను డెప్యుటేషన్లో ఉంచడం మినహా మార్గం లేదని ద్వివేది పేర్కొన్నారు. అయితే ఈ దిశగా ఎన్నికల ప్రక్రియ లాంఛనంగా మొదలయ్యేంత వరకు ఈసీ చర్యలు తీసుకోజాలదని ధర్మాసనం స్పష్టం చేసింది. మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జిఆర్ స్వామినాథన్పై ప్రతిపక్ష ఎంపీలు అభిశంసన నోటీసు ఇచ్చారు. జస్టిస్ స్వామినాథన్ను తొలగించాలని డీఎంకే నేతృత్వంలోని విపక్ష ఎంపీలు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఈ నోటీసులు అందజేశారు. మదురైలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం సమీపంలో దీప స్తంభంపై దీపం వెలిగించుకోవచ్చని జస్టిస్ స్వామినాథన్ తీర్పిచ్చారు. ఈ దీప స్తంభం ఆనుకొని దర్గా ఉండడంతో ఈ తీర్పుపై వివాదం నెలకొంది. ఈ క్రమంలో హైకోర్టు ఆదేశాలు అమలు కాకపోవడంతో కొంతమంది మత పెద్దలు వెళ్లి దీపం వెలిగించుకోవచ్చని, వారికి సిఆర్పీఎఫ్ బలగాలు రక్షణ ఇవ్వాలని నెల 3న న్యాయస్థానం మరోసారి ఆదేశాలు ఇచ్చింది. అయితే మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను మదురై జిల్లా కలెక్టర్ హైకోర్టు మదురై బెంచ్లో సవాలు చేయడంతో ధర్మాసనం దానిని కొట్టివేసింది. ఈ క్రమంలో హైకోర్టు ఆదేశాలను డీఎంకే ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ వరుస పరిణామాలతో జస్టిస్ స్వామినాథన్ను తొలగించాలని కోరుతూ డీఎంకే పార్లమెంటరీ పార్టీ నేత కనిమొళి, లోక్సభ పక్ష నేత టిఆర్ బాలు, ఇటు ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తదితరుల నేతృత్వంలోని బృందం స్పీకర్ ఓం బిర్లాకు 100 మంది ఎంపీల సంతకాలతో కూడిన లేఖను అందజేసింది. దేశవ్యాప్తంగా విమాన ప్రయాణికులను తీవ్ర ఇబ్బందుల పాలు చేసిన ఇండిగో సంక్షోభంపై ప్రధాని మోదీ స్పందించారు. విమానాల నిర్వహణ లోపాలతో ప్రయాణికులకు ఎలాంటి సమస్యలు తలెత్తవద్దని స్పష్టం చేశారు. చట్టాల నిబంధనలు ఏవైనా సరే వ్యవస్థలను సరిచేసేలా ఉండాలి తప్ప ప్రజలను వేధించవద్దని పేర్కొన్నారు. ఢిల్లీలో ఎన్డీఏ ఎంపీలతో జరిగిన సమావేశంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. విమాన విధుల సమయ నియంత్రణ 2వ దశలోని కఠిన నిబంధనల కారణంగా పైలట్లు, సిబ్బందిని సర్దుబాటు చేయలేక ఇండిగో విమాన సంక్షోభం తలెత్తింది. ఇలాంటి సమయంలో నిబంధనలు, చట్టాలు ప్రజలను ఇబ్బంది పెట్టొద్దంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఎన్డీఏ ఎంపీల భేటీ అనంతరం ప్రధాని వ్యాఖ్యల వివరాలను కేంద్ర మంత్రి రిజిజు వెల్లడించారు. అయితే విమాన నిర్వహణ సమస్యల కారణంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగవద్దని ప్రధాని సూచించారు. ప్రజలెవరికైనా ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకూడదన్నారు. నిబంధనలు, చట్టాలు ముఖ్యమే అయినా
అవి వ్యవస్థలను సరిచేసేలా ఉండాలే కానీ ప్రజలను వేధించేలా ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రజల జీవితాలను మరింత మెరుగుపరిచేలా సంస్కరణలు అమలు చేయడంపై ఎంపీలు దృష్టి పెట్టాలని రిజిజు సూచించారు. వందలాది విమానాల రద్దుతో సంక్షోభానికి తెరదీసిన ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు దిగింది. శీతాకాలానికి సంబంధించి ఆ సంస్థకు కేటాయించిన సర్వీసులలో 10% కోత పెట్టింది. ఈ సర్వీసులను ఇతర విమానయాన సంస్థలకు కేటాయించనున్నట్లు తెలిపింది. భారత పౌర విమానయాన రంగంలో నెలకొన్న 2 సంస్థల ఆధిపత్యాన్ని రూపుమాపుతామని, కొత్త విమానయాన సంస్థలను ప్రోత్సహిస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. మంగళవారం ఆయన లోక్సభలో ఈ అంశంపై మాట్లాడారు. పౌర విమానయాన రంగంలో పోటీని పెంచడానికి కేంద్రం కృషి చేస్తోందని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘంతో కలిసి ఓట్ చోరీ చేయడం ద్వారా అతిపెద్ద దేశద్రోహ చర్యకు పాల్పడిందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడానికి బీజేపీ ఎన్నికల సంఘాన్ని వాడుకుంటుందని మండిపడ్డారు. ఎన్నికల సంస్కరణలపై మంగళవారం లోక్సభలో జరిగిన చర్చలో రాహుల్ గాంధీ మాట్లాడారు. సీఈసీని కాపాడేందుకు ఏకంగా చట్టాలనే మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్ల చోరీపై తమ వద్ద అనేక ఆధారాలు ఉన్నట్లు తెలిపారు. ఎన్నికల సంస్కరణలపై కేంద్రానికి 3 ప్రశ్నలు వేశారు. ఎన్నికల సంఘం స్వతంత్రతను నిర్ధారించే యంత్రాంగాలను ప్రభుత్వం పునరుద్ధరిస్తుందా? సర్ ప్రక్రియపై అనేక రాష్ట్రాల నుంచి ఫిర్యాదులు అందుతున్న సమయంలో ఓటర్ల జాబితాలను తారుమారు చేయకుండా నిరోధించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఈసీ నియామకాలు, నిర్ణయాలు రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఎందుకు కనిపిస్తున్నాయి? ఈ విషయంలో పారదర్శక సంస్కరణలు చేపట్టడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందా అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వ సంస్కరణలకు పూర్తిగా ప్రజలే కేంద్ర బిందువు. ఆదాయం కోసమో ఆర్థికాభివృద్ధి కోసమో వాటిని చేపట్టడం లేదు. ప్రజల రోజువారీ ఇబ్బందులను తొలగించడమే సంస్కరణల లక్ష్యం. తద్వారా వారు తమ శక్తి మేరకు ఎదగాలన్నదే ఆకాంక్ష అని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. 3వ విడతలో తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రజల జీవితాలను సులభతరం చేయడమేనన్నారు. నియమ నిబంధనలన్నీ ప్రజలకు అనుకూలంగా ఉండాలని, చట్టాలు వారికి భారంగా పరిణమించరాదంటూ స్పష్టం చేశారు. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీని ఉద్దేశించి పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ లో జరిగిన సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడారు. దేశం ప్రస్తుతం పూర్తి స్థాయిలో సంస్కరణల దిశలో దూసుకుపోతోందని, స్పష్టమైన దృక్పథంతో వేగంగా సంస్కరణలు కొనసాగుతున్నాయని చెప్పారు. సామాన్య ప్రజలు నిజంగా ఎదుర్కొంటున్న సమస్యలేమిటో చెప్పాలని ఎంపీలను ప్రధాని మోదీ అడిగారని, అప్పుడు వారి రోజువారీ ఇబ్బందులను తొలగించేలా సంస్కరణల పదాన్ని ప్రతి ఇంటికి చేరవచ్చని ఆయన అభిప్రాయపడ్డారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 30-40 పేజీల దరఖాస్తు ఫారాలు, పనికిరాని పేపర్ వర్క్ సంస్కృతికి ఇక ముగింపు పలకాలని, ఒకే పనికి పదే దరఖాస్తులు చేసుకునే పద్ధతికి కూడా చరమ గీతం పాడాలని తాను భావిస్తున్నానని, పౌరుల ఇంటి వద్దకే సేవలన్నీ చేరువ కావాలని ఆకాంక్షిస్తున్నానని మోదీ స్పష్టం చేశారని వివరించాయి. స్వీయ ధృవీకరణ పత్రాల విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా తమ ప్రభుత్వం పౌరులను విశ్వసించిందని, అందుకే ఎటువంటి దుర్వినియోగం లేకుండా 10 ఏళ్ల పాటు కొనసాగిందని గుర్తు చేశారని తెలిపాయి. సులభతర జీవితం, సులభతర వాణిజ్యం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని మోదీ స్పష్టం చేసినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. భారత్లో ఏఐ రంగంలో $1750 కోట్ల పెట్టుబడులు పెడతామని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెల్లా ప్రకటించారు. ఇది ఆసియాలోనే తమ కంపెనీకి సంబంధించి అతి పెద్ద పెట్టుబడిని తెలిపారు. ప్రధాని మోదీతో సత్యనాదెల్లా మంగళవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. అనంతరం ఎక్స్లో ఒక ప్రకటన చేశారు. భారత్ ఏఐ భవిష్యత్తుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, నైపుణ్యాలు, సర్వసత్తాక సామర్థ్యాలను పెంచుకోవడంలో సాయపడేందుకు ఈ పెట్టుబడులు పెట్టనున్నాం అని పేర్కొన్నారు. ఇదే అంశంపై మైక్రోసాఫ్ట్ ఒక ప్రకటన విడుదల చేసింది. 2026-29 మధ్య 4 ఏళ్ల వ్యవధిలో $1750 కోట్ల పెట్టుబడి పెట్టనున్నామని, ఏఐని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్తామని తెలిపింది. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ దిశగా భారత్ అడుగులు వేస్తున్న సమయంలో భారతీయ వినియోగదారులకు సర్వసత్తాక పబ్లిక్ క్లౌడ్, సావరిన్ ప్రైవేట్ క్లౌడ్ను తాము తీసుకొస్తున్నామని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ఏఐలో శిక్షణ పొందిన మానవ వనరుల ద్వారానే భారత్ ఏఐ రంగంలో ముందడుగు వేయగలుగుతుందని పేర్కొంది. ఈ మేరకు 2030 నాటికి భారత్లో 2 కోట్ల మందికి ఏఐ నైపుణ్య శిక్షణ అందిస్తామని వెల్లడించింది. అడ్వాంటేజ్ ఐ ఇండియా కార్యక్రమం కింద ఇప్పటికే 56 లక్షల మందికి శిక్షణ ఇచ్చామని తెలిపింది. భారత్లో $300 కోట్ల పెట్టుబడులు పెడతామని ఈ ఏడాది ప్రారంభంలో తాము చేసిన ప్రకటనను గుర్తు చేస్తూ ఈ మొత్తాన్ని వచ్చే ఏడాది పూర్తయ్యే లోపు ఖర్చు చేస్తామని మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది. ప్రపంచ ఏఐ హబ్గా భారత్ నిలిచేందుకు మైక్రోసాఫ్ట్ తాజా పెట్టుబడులు తోడ్పడనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్ నుంచి అమెరికాలోకి వచ్చే బియ్యంపై మరిన్ని పన్నులు విధిస్తానని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. భారతీయులు పన్నులు చెల్లించాల్సిందేనని అన్నారు. అమెరికా వ్యవసాయాధారిత పరిశ్రమల ప్రతినిధులతో ఆయన సోమవారం వైట్ హౌస్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ట్రంప్ కేబినెట్లోని పలువురు మంత్రులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమెరికా వ్యవసాయ రంగానికి ట్రంప్ $12 బిలియన్ సహాయ ప్యాకేజీ ప్రకటించారు. ఈ సమావేశంలో బియ్యం ఉత్పత్తి, దిగుమతులపై చర్చ రాగా లూసియానాలో
కెనడీ రైస్ మిల్ పేరుతో బియ్యం వ్యాపారం చేస్తున్న మెరిల్ కెనడీ అధ్యక్షుడు భారత్పై ఫిర్యాదు చేశారు. భారతీయ వ్యాపారులు అమెరికా మార్కెట్లలోకి వారి బియ్యాన్ని కుమ్మరిస్తున్నారని, పన్నులపై మినహాయింపులు కూడా పొందుతున్నారని తెలిపారు. ఇతర దేశాల బియ్యం రాకతో అమెరికా బియ్యానికి డిమాండ్ లేక స్థానిక ఉత్పత్తిదారులు, వ్యాపారులు నష్టపోతున్నారని తెలిపారు. దీంతో ఆ దేశాలేవి అని ట్రంప్ ప్రశ్నించగా ఆమె ఇండియా, థాయిలాండ్, చైనా కూడా పుర్టోరికోకి సంబంధించి కొన్నేళ్లుగా తన బియ్యాన్ని తరలిస్తోందని చెప్పారు. అయితే అమెరికా విధించిన అధిక పన్నులు పనిచేస్తున్నాయని, కానీ తమకు ఇంకా పెద్ద నిర్ణయాలు కావాలని అన్నారు. దీంతో బియ్యం దిగుమతికి ఎందుకు అనుమతిస్తున్నారంటూ వాణిజ్య శాఖ మంత్రి బెసెంట్ను ట్రంప్ ప్రశ్నించారు. అమెరికా రైతుల ఉత్పత్తులను దెబ్బతీసేలా ఉన్న దేశాల జాబితాను సమర్పించాలని ఆదేశించారు. అయితే వాణిజ్య ఒప్పందం కోసం తాము ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నామని బెసెంట్ సమాధానమిచ్చారు. టీ20 ప్రపంచ కప్ సన్నాహకాలను డిఫెండింగ్ ఛాంపియన్ భారత జట్టు ఘనంగా ఆరంభించింది. గాయంతో సుదీర్ఘ బ్రేక్ తర్వాత బరిలోకి దిగిన హార్దిక్ పాండ్యా, అజయ్ అర్ధ సెంచరీతో చెలరేగగా ఆ తర్వాత బౌలర్లు మూకుముడిగా దక్షిణాఫ్రికాపై విరుచుకుపడ్డారు. దీంతో మంగళవారం జరిగిన తొలి టీ20లో సూర్యసేన 101 పరుగులతో భారీ విజయం అందుకుంది. తద్వారా 5 టీ20ల సిరీస్లో 1-0తో ఆధిక్యం సాధించింది. ముందుగా భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 175 పరుగులు చేసింది. తిలక్, అక్షర్ పర్వాలేదనిపించారు. పేసర్లు ఎంగిడీకి 3, సిపంలాకు 2 వికెట్లు లభించాయి. ఛేదంలో సౌత్ ఆఫ్రికా 12.3 ఓవర్లలో 74 పరుగులకే కుప్పగొలింది. హర్షదీప్, బుమ్రా, వరుణ్లను 2 వికెట్లు దక్కాయి. అయితే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా హార్దిక్ పాండ్యా నిలిచాడు. లక్ష్య ఛేదంలో సఫారీలు తొలి ఓవర్ నుంచే తడబడ్డారు. భారత బౌలర్ల సమిష్టి ప్రదర్శన ముందు నిలవలేకపోయారు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోగా బ్రేవిస్ ఒక్కడే కాస్త పర్వాలేదనిపించాడు. భారత్ తరపున బౌలింగ్కు దిగిన 6 కూడా వికెట్లు తీశారు. 50 పరుగులకే సగం జట్టు పెవిలియన్కు చేరడంతో దక్షిణాఫ్రికా మరిక కోలుకోలేకపోయింది. పేసర్ హర్షదీప్ ఇన్నింగ్స్ 2వ బంతికే డికాక్ వికెట్ తీగా పవర్ ప్లేలో స్టబ్స్, మార్క్రమ్ కూడా వెనుదిరిగారు. ఈ దశలో బ్రేవిస్తో పాటు యాన్సన్ ఎదురుదాడికి దిగే ప్రయత్నం చేసినా అప్పటికే మ్యాచ్ చేజారింది. అయితే కేవలం 6 పరుగుల వ్యవధిలోనే చివరి 5 వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా కనీసం 100 పరుగులైనా చేయలేక ఆటను ముగించింది.